Hi friends, welcome to my channel. So today topic is successor and predecessor. ఈ సక్సెసర్ అండ్ ప్రిడిసెసర్ అంటే ఏంటి? ముందు వచ్చే సంఖ్య అండ్ తర్వాత వచ్చే సంఖ్య అన్నమాట. ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క ప్రిడిసెసర్ సక్సెసర్ రాయాలంటే ఎలాగో చూద్దాం. సో ఇక్కడ 5 ఇచ్చారు ఫస్ట్. 5 యొక్క ప్రిడిసెసర్ అంటే ఏం చేయాలి? సో 5 కన్నా ముందర వచ్చే సంఖ్య 5 కన్నా ముందర వచ్చే సంఖ్య అంటే -1 చేయాలి. 5 - 1 ఎంత అవుతుంది? 4. సో 5 యొక్క ప్రిడిసెసర్ ఎంత? 4. సక్సెసర్ అంటే 5 + 1 చేయాలి. 5 + 1 = 6. సో 5 యొక్క ప్రిడిసెసర్ 4 అవుతుంది, సక్సెసర్ 6 అవుతుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి? తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎలా గుర్తుంటుందంటే చిన్న హింట్, ప్రీ. సో ఇక్కడ ప్రిడిసెసర్లో పిఆర్ఈ, ప్రీ అన్నది గుర్తు చూడండి. ఇప్పుడు మనం చాలా చోట్ల వింటూ ఉన్నాం మ్యారేజెస్కి ముందర ప్రీ వెడ్డింగ్ షూట్స్. ప్రీ అంటే పెళ్ళికి ముందరనే వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, సో ముందర అన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అదే సక్సెసర్. సక్సెసర్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేసిన తర్వాత వస్తుంది కదా సక్సెస్ అనేది మనకి. సో 5కి సక్సెసర్ ఎంత? తర్వాత అనమాట. అంటే 5కి సక్సెసర్ 6 అవుతుంది. సో ప్రీ అంటే ముందు, సక్సెసర్ అంటే తర్వాత అని గుర్తుపెట్టుకోండి. సో చిన్న హింట్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ చూద్దాం, 32. ఈ 32కి ప్రిడిసెసర్ ఏమవుతుంది? సో అంటే ఏం చేయాలి? 32 - 1. 32 - 1 ఎంత? 31. సో 32 యొక్క ప్రిడిసెసర్ 31 అవుతుంది. అదే 32 యొక్క సక్సెసర్ అంటే ఏం చేయాలి? 32 + 1. 32 + 1 = 33. ఓకే, అర్థమైంది కదా? సో ఇప్పుడు కొన్ని నెంబర్స్ చూద్దాం. 99 యొక్క ప్రిడిసెసర్ ఎంత అవుతుంది? సో 99 - 1 = 98. సక్సెసర్ ఎంత అవుతుంది? 99 + 1. సో 99 + 1 = 100. ఓకే, 341 యొక్క ప్రిడిసెసర్ ఏమవుతుంది? 340. 341 యొక్క సక్సెసర్ ఎంత అవుతుంది? 342. ఓకే, నెక్స్ట్ 1050. ఈ 1050 యొక్క ప్రిడిసెసర్ ఏమవుతుంది? 1049. సో -1 చేయాలన్నమాట. సక్సెసర్ 1050 యొక్క సక్సెసర్ ఎంత అవుతుంది? 1051. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 2579 యొక్క ప్రిడిసెసర్ ఏమవుతుంది? 2578. సక్సెసర్ ఏమవుతుంది? 2580. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.